పెద్దమ్మా, చెప్పు శివన్నా. గూడెం ఆచారం ప్రకారం ఈ జంట ఒకటైనారు. పచ్చబొట్టు వేస్తే ప్రాణం ఉన్నంత వరకు విడిపోరు. రాణిగారు, నిజంగా వీళ్ళంతా ఎంతో మంచోళ్ళు కదా. చాలా మంచివాళ్ళు రాజు గారు. మనం కావాలనుకున్నది ఇలాంటి వాళ్ళనే. ఎస్, వీళ్ళనే. చూసావా తల్లి, దూరంగా ఉంటానన్నావు, ఇప్పుడేమైపోనాది, దగ్గరైపోనారు. దూరంగా ఉంటానని నేనెప్పుడు చెప్పాను? మేము ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేము. మైమరిచి మాట్లాడినా మంచి మాటే మాట్లాడినారు. కలకాలం ఇట్టానే ఉంటే అడవి తల్లికి సానా సంతోషం. మళ్ళా వచ్చే ఏడాది మనువుల మాసానికి నుదుటన బొట్టు, మెళ్ళో తాళిబొట్టుతో రావాలి. తప్పకుండా. ఏంటది? పచ్చ పొడిస్తే మీ ఇద్దరి బంధం నెత్తుడితో పెనవేసుకుంటుంది కోనా. అవునా? అయితే పడు. నాకు కూడా వేస్తానుండు నాయనా. నాకు వేస్తాను నాయనా. నాయనా, ఈ పువ్వులు తన తల్లో పెట్టు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, బండి మీద రావే, బంతి పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, బండెక్కి రావే, బంతి పూలు తేవే. చందమామ. ఇక్కడ మనిషి అన్నవాడే రావట్లేదు, నువ్వు పాట పాడితే చందమామ వస్తాడా? సిమిస్ కస్బుస్, చందమామ వచ్చాడు అనుకో. వస్తే మనల్ని పైకి లాగుతాడా? లాగలేడు కదా. ఆశపడ్డల్లో తప్పులేదు, కానీ దానికోసం పాట పాడుకు, చంపేస్తా. హరిచర్చి గొంతు పోయింది. పాట పాడితే రాగం, తాళం, శృతి ఇది విని సాయం చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు. ఎవరు వస్తారు? కోయి వాళ్ళు వచ్చి మళ్ళీ సేవ్ చేస్తారు చూడు.
వేట కోసం వచ్చేవాళ్ళు ఇటు వస్తారని మనల్ని కాపాడతారని. కోయవాళ్ళు రాకుండా క్రూర జంతు వచ్చిందంటే ఏం చేస్తావు? అలాగే మనకి టైం పాస్ అవుద్దిగా. ఆ? మనం పిక్నిక్ వచ్చాం అనుకున్నావా, ఇంకేమైనా అనుకున్నావా? కొంచెం బుర్ర వాడు, అర్థమవుతుందా? వాడా వాడా నువ్వు కూర్చో, నీ బుర్ర మీద కాలు పెట్టి నేను పైకి వెళ్తా. Shut up! నన్ను టచ్ చేయడానికి పెట్టి పుట్టాలి, అలాంటిది నా హెడ్ మీద లెగ్ పెడతావా? చంపేస్తానేమనుకున్నావు? పోనీ బట్టలు ఇప్పనా? వాట్? చూడు కసుబుసు, నా షర్ట్ తీసి పైకి కిందకి వేసాం అనుకో, అటు వెళ్ళే వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నట్టు హింట్ ఇచ్చినట్టు. లేకపోతే ఆ షర్ట్ పైకి ఇరుక్కుందనుకో, అది పట్టుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది ఐడియా? నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకున్నావా షర్ట్ ఇప్పడానికి? జిమ్ బాడీ ఎక్కడ? ఆయన ఈ జోగేంద్ర గడి తెలివితేటల వల్ల ఒక అపల్ని కాపాడానని 2-3 తరాలు చెప్పుకోవచ్చు. జోగేంద్ర ఇక్కడ Brainless fellow. వినబడింది ఖర్చు బుస్సు, వినబడింది. ఆ? నిలబడింది కదా, ఇంకే? షర్టు తీసి పైకి కిందకి విసురుతానన్నావు కదా, విసురు. నా బాడీ వస్తువు మాత్రమే చూడాలి. నీలాంటి అవుట్ సైడర్స్ ఎలా చూస్తారమ్మా? Face fellow. ఆయన పైకి కిందకి అన్నది అప్పుడు. ఇప్పుడు పైకి ఇసురుతా, పైకి వెళ్తా. ఎలా? ఇలా ఇందాక నుంచి కిందేదో తగులుతుంది అనుకున్నాను. బుజ్జిమండ ఇదన్నమాట. తాడు దొరికింది. అమ్మయ్యా, మనం పైకి వెళ్ళిపోవచ్చు. అమృతం. రాణి గారు నేను కూడా వస్తున్నాను. అదిగడు. ఓస్ ఇది మగవాళ్ళు తాగే ఇప్పసారా, అలా తాగేస్తున్నారేంటి? ఇది సారా కాదు, అమృతం. అప్పుడు కూడా మేము తాగేది ఇదే. మీరు తాగండి రాజుగారు. తల్లి, వీళ్ళు మైమరిచిపోవడానికి కారణం ఇదే. ఈ కూన మాటల్లో కూడా భేదం వచ్చిందంటే ఏంటో అనుకున్నాను. ఈ మాటలు నిజం సై తల్లి. అసలు భూలోకం ఇలా నాయనా, అమ్మా ఇలా రండమ్మా. తీసుకో. రాణి గారు రండి. ఓహో, తాడు కిందకి రాలేదంటే పైన ఎవడో పట్టుకున్నాడు అన్నమాట. అంటే ఎవరైనా వచ్చారా? అంటే మనల్ని కాపాడతారు కదా? ఐ థింక్ అదే అనుకుంటా.
హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో, హూ ఇస్ దేర్? హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, హలో హూ ఇస్ దేర్? హలో. ఏయ్, ఇందాక నువ్వు నన్ను ఇంగ్లీష్ లో అనొద్దన్నా, ఇప్పుడు నువ్వంటున్నావేంటి? చూడు గసుబుసు, ఇప్పుడు కావాల్సింది భాష కదమ్మా, సౌండ్. సౌండ్కి భాష కలదనుకుంటా. హలో, ఎవరైనా ఉన్నారా? ఎనీబాడీ ఇస్ దేర్? హూ ఇస్ దేర్? హలో. ఎవరు? మీ అందమైన మొహాన్ని ఒకసారి చూపించండి. అయ్యా, ఎప్పుడే చేయాలి అతగట్లేదే. నీ జిమ్ బాడీని జామ్ వేసుకొని తింటుంది. బీర్ బీర్ ప్లీజ్, బీర్ ప్లీజ్. చిచి, ఇక్కడున్న పరిస్థితి ఏంటి? నువ్వు అడుగుతుంది ఏంటి? అది కూడా ఆడపిల్ల పక్కనుంటే నీకు బీర్ కావాలా? దొంగ సచ్చినోడా. చేజింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. బీర్ కి తేడా తెలియదా నీకు? ఇంకోసారి షిట్టు పట్టణ మాట్లాడావో గుయి తెచ్చిపోతాను. మనం పైకి వెళ్ళలేము. అది కిందకు వస్తే మనం డైరెక్ట్ గా పైకి పోవడమే. తల్లి, ఆ కూనలిద్దరినీ ఒకరి కోసం ఒకరిని పుట్టించావు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు లేకుండా చూడు తల్లి. అయ్యో, నేను లోపల నాతో పాటు వంశీ గారు ఉన్నారు అంటే రాత్రంతా మేమిద్దరం. సోదమ్మా, 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 మేమెక్కడున్నాం? నేను వంశీ గారు ఆ గుడిసెలో ఉన్నామేంటి? మా బట్టలు అంటే నేను
నేను సార్ రాత్రంతా ఆ గుడిసెలోనే. నేనున్న కాడికే నువ్వొచ్చినావు తల్లే. భయపడకు, నేను చెప్పినట్టే జరుగుతుంది. జీవితాంతం తోడుండేవాడితోనే కలిసొచ్చినావు. కలిసిపోయానని కంగారు పడుకో. ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే తల్లి. కాని ఇప్పుడైతే జరగలేదు. చెప్పినట్టు జరగటం ఖాయం తల్లి. మీరేమో ఇలా అంటున్నారు. మరి మరి నా బట్టలు ఎప్పుడు మారే? ఎవరు మార్చారు? మట్టి కొట్టుకుపోయాయని నేనే మా గూడెం ఆడోళ్లతో మారిపించాను. తప్పేం జరగలేదు తల్లి, భయపడకు. జరిగిందంతా మంచి మలుపుకే. వసుంధరా, వసుంధరా, వసుంధరా. వసుంధరా, 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 మనం ఎక్కడున్నాం? ఏంటి ప్లేసు? ఈ బట్టలు, అరే నీ బట్టలు కూడా మారిపోయాయి. ఈవిడెవరు? నీళ్ళనుకుని ఇప్పసారా తాగినారు బిడ్డా. సోసొచ్చి పడిపోతే పట్టుకున్నాం. మీరు? నేను సోది చెప్తూ ఉంటాను నాయనా. సోదంటే జాతకాలు చెప్తారు కదా, ఐ మీన్ ఫ్యూచర్. అవును. వసుంధరా, అయితే నా హార్ట్ ఫ్రెండ్ గురించి అడిగితే ఏమైనా చెప్తుందేమో. సార్ అవా, నా చెయ్యి చూసి నా భవిష్యత్తు ఏంటో చెప్పవా? సార్ వసుంధరా, ఇలాంటి వాళ్ళు చెప్తే నిజం అవుతుందని మా అప్పు చెప్పింది. వసుంధరా, అవ్వా నువ్వు చెప్పవా? చెప్పవా? ఇదిగో నా చెయ్యి.